2014లో ఉద్యోగ సంఘాల కారణంగా చంద్రబాబు గారి అధికారంలోకి రావడానికి వాళ్ళు కూడా ఒక కారణం. వాళ్ళొక్కళ్ళే కారణం కాదు, వాళ్ళు కూడా ఒక కారణం. సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి ఆ రోజున ఆ ఉద్యోగ సంఘాలు వాళ్ళకి పాజిటివ్గా అయినాయి. దానికి తోడుగా ఉద్యోగ సంఘాలు కోరినటువంటి కొన్ని సీట్లు ఇవ్వడంతో కుదిరింది. ఆ నాయకత్వం అంతా వహించింది అశోక్ బాబు. జగన్ అందుకు నిరాకరించడం, ఉద్యోగ సంఘాలకి రాజకీయాలతో ఏంటి సంబంధం, ఉద్యమానికి మద్దతు ఇస్తాను కానీ నేను అట్లా రాజకీయాలకు ఉద్యోగ సంఘాలను ఎంటర్టైన్ చెయ్యను అని చెప్పడంతో జగన్ని పక్కన పెట్టారు. ఆ రోజున మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతన ఉద్యోగ సంఘాలు కోరుకున్నట్టే అనేకం జరగడంతో సంతోషమైంది. అయితే అశోక్ బాబు పదవీ విరమణ తర్వాత ఆ స్థాయి పట్టు దొరక్కపోవడం, ఈలోపు జగన్ అధికారంలోకి రావడం జరిగింది. జగన్ని అధికారంలో నుంచి గద్దె దించాలంటే మళ్ళీ ఉద్యోగుల అవసరమని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు త్రూ అశోక్ బాబు ద్వారా వదిలినటువంటి అస్తం సూర్యనారాయణ, ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారి సూర్యనారాయణ ఉద్యోగ సంఘాల నాయకుడిగా జగన్ సర్కార్కి ఒక రకమైనటువంటి సినిమానే చూపించారు. దాంతో జగన్ సర్కార్ ఆయనకి సంబంధించినటువంటి ఉద్యోగానికి ఎత్తుపెట్టింది, ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టింది. ఆయన పరారీలో ఉన్నటువంటి వ్యక్తిగా రికార్డులు తేల్చారు. ఆయన నా అరెస్టుని ఆపేయండి అంటూ కింద కోర్టులు, హైకోర్టులు అన్నిటి దగ్గరికి వెళ్ళినా ఆయనకి స్వాంతన చేకూరలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పూర్తిగా ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి అభియోగాల మీద కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ గతంలో దాఖలు చేస్తే దాని మీద విచారించిన సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరిస్తూ సూర్యనారాయణకి అనుకూలంగా పూర్తి స్థాయిలో యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.